Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. So please confirm if my voice is clear. Can you hear me properly? ఇదైతే ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎందుకంటే I have some the connectivity issue అందుకని అడుగుతున్నాను. Just a moment guys. Okay, now it's perfect. So good evening Raju, good evening Gayatri, good evening Rishi, good evening Sushil, good evening Yamini, kotta perlu chustanu. Hi Joshna, good evening Joshna. I know you Joshna, you're always a regular. Hi Renu, good evening Shiva Prasad, Shivalingam, Andaru. So most of you నాకు తెలుసు ఎవ్రీ డే యూ గైస్ ఆర్ అటెండింగ్ ద సెషన్స్. సో ఈ రోజు అయితే సెషన్ అయితే మస్త్ అయితే ఉండబోతుంది. దట్ ఈస్ మై ప్రామిస్ ఫర్ ష్యూర్. మీరు అనుకున్నట్లుగానే కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ అయితే పక్కా చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో. సో ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అప్ టు ద హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో రేపటి సెషన్లో అయితే క్వాంటమ్ మోడల్ ఆఫ్ ఆటమ్ గురించి, దట్ టు క్వాంటమ్ నంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వీటి గురించి అయితే నెక్స్ట్ సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, స్టార్టింగ్ విత్ ద ఇంట్రొడక్షన్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, దాంతోపాటుగా ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, స్పెక్ట్రమ్ అంటే ఏంటి, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్, ఎవ్రీ సింగిల్ థింగ్ విల్ ట్రై టు కవర్ అండ్ విల్ ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్. Okay, hi Vamshi, good evening Vamshi. Hi Ram, good evening Ram. Anusha, good evening everyone. I know it Jayant, నాకు తెలుసు Jayant, మీలో ఎంతమంది, all of you, I know you guys are very much regular. Thank you so much for attending. Telugu amazing, hi. So if you haven't just subscribed to the channel, please subscribe to the channel. That is one of the most important thing. ఎందుకంటే every single update మీకు రావాలి అని అంటే you must be subscribed to the channel. If you haven't just joined the Telegram group, please join the Telegram group as well. Okay, so ఇంకా ఆపకుండా సెషన్ అయితే మొదలు పెట్టేద్దాం. Okay, just a moment. Yes, come on. So first thing, to start with the introductory concept. So this is only, అసలు ఇది జేఈలో ఉందని చెప్పను. This is something that you have to understand. Everything started with a very basic understanding about the atom. అసలు ఆటం అనేది అసలు లేదు అని అనుకునేవాళ్ళు ఒకప్పట్లో. ఓకే, సో తర్వాత ఎవ్రీథింగ్ ఒక సింగిల్ ఎంటిటీగా అనుకునేవాళ్ళు. తర్వాత దే హ్యావ్ కమ్ టు ఏ కన్క్లూషన్ దట్ ఒక పార్టికల్ని, ఒక పెద్ద మ్యాటర్ని మనం కట్ చేస్తూ వస్తే వి అరైవ్ విత్ అ సింగిల్ పార్టికల్. దాన్ని మనం మ్యాటర్ అని, దాన్ని మనం atom అని పిలిచాం. ఓకే, సో there were various theories that explained about the atom, starting with Maharshi Kanad, who is an Indian philosopher. ఆయన దగ్గర నుంచి కావచ్చు, we have a proper concrete theory for the very first time by Dalton. సో డాల్టన్ అనే అతను మొట్టమొదటిసారిగా ఆటం అంటే ఇది, దీన్ని మనం ఆటం అని పిలుస్తాం, ఆటంకి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఇటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా డాల్టన్ చెప్పారు. ఓకే, సో దెన్ పీపుల్ స్టార్టెడ్ టు ఎక్స్పెరిమెంట్ అబౌట్ మ్యాటర్. ఈ మ్యాటర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తూ యునో దే హ్యావ్ గాట్ టు నో దట్ మ్యాటర్ అనేది ఇండివిజిబుల్ పార్టికల్ కాదు, మ్యాటర్ని మనం డివైడ్ చేయొచ్చు అనే విషయాన్ని కనుగొన్నారు. ఎలా కనుగొన్నారంటే బై యూజింగ్ దిస్ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. ఈ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో రెండు రకాల పార్టికల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ఇంకొకటి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ యాక్చువల్లీ మూవింగ్ యాజ్ ఏ రే. సో వాటిని మనం క్యాథోడ్ రేస్ అని పిలిచాం. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ద ఫండమెంటల్ పార్టికల్స్, యువర్ ఎలక్ట్రాన్స్. తర్వాత యానోడ్ రేస్ గురించి మాట్లాడడం. యానోడ్ రేస్ ఆర్ బేసికలీ యువర్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పీషియస్, అంటే అయాన్స్ అన్నమాట. ఓకే, that's when they got to know that there is some positive charge inside the atom. So for the very first time దీని గురించి ఫుల్ క్లారిటీ అయితే రూథర్ఫర్డ్ ఇచ్చారు. సో రూథర్ఫర్డ్ says that the positive charge in the atom is కాన్సన్ట్రేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అనే విషయం ఎంతోమంది మాట్లాడుతూ వచ్చారు. సో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ టైం థామ్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా ఆయన ఏం చెప్పారంటే ఇదొక వాటర్ మెలన్ మోడల్, ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లాగా ఉంటుంది. ఈ స్పియర్ మొత్తాన్ని మనం పాజిటివ్ చార్జ్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ అయి ఉంటాయి అని ఆయన మొట్టమొదటిగా చెప్పారనమాట. This is only the information I am giving you for your understanding about atomic structure. Okay, so tarvata Thomson tarvata, so then for the first time Rutherford did this alpha ray scattering experiment. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటంటే
మనకు న్యూక్లియస్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, ఆటమ్ యొక్క సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఆటమ్కి సంబంధించిన ఎంతో మాస్ కూడా ఆ న్యూక్లియస్లోనే ఉంటుంది అనే విషయాన్ని ఆయన కనుగొన్నారు. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ ద రూథర్ఫోర్డ్స్ మోడల్ ఓన్లీ ఇట్ లెట్ టు ద డిస్కవరీ ఆఫ్ ద న్యూట్రాన్స్. ఓకే, ఎందుకంటే ఆ న్యూట్రాన్స్ డిస్కవరీ ఎందుకు లేట్ అయిందంటే బికాస్ దే ఆర్ నాట్ చార్జ్డ్. వాటిని ఐడెంటిఫై చేయడం, వాటి యొక్క ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమయ్యేదన్నమాట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై న్యూట్రాన్స్ వేర్ డిస్కవర్డ్ లేటర్ ఆన్. ఓకే, అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూథర్ఫర్డ్ అయితే ఆయన ఎలక్ట్రాన్స్ గురించి ఎటువంటి విషయాలు మాట్లాడలేదు, కానీ ఆయన ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అనే మాట మాత్రమే ఆయన చెప్పారు. అసలు ఎందుకు ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పలేకపోయారు, చెప్పలేదు కూడా. సో that was the defect in the Rutherford that led to the very fundamental concept of Bohr's atomic model. Bohr's ఆయన చెప్పగలిగారు, he was able to give a reason why the electron is actually revolving around the nucleus అనడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే ఇవ్వగలిగారు. ఆ రీజన్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే సార్, కాన్సన్ట్రేషన్స్, ఎస్ మోహిత్, ఐ విల్ టెల్ మోహిత్. ఓకే, so here is the first thing, electromagnetic radiation. సో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఏంటంటే లైట్కి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకునే దాంట్లో ద ఫస్ట్ పర్సన్ దట్ టోల్డ్ దట్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ మాట ఎవరు చెప్పారంటే మ్యాక్స్వెల్ చెప్పారు. ఇట్ వాస్ మ్యాక్స్వెల్. ఓకే, మ్యాక్స్వెల్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సే that light is an electromagnetic radiation which is propagating, ante which is traveling in the form of a wave ane maata Maxwell chepparu. And ee wave ki certain characteristics untayi ane vishayanni kuda ayana explain cheyadam jarigindi. So దీంతో పాటుగా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఆయన ఎందుకు అన్నారు అని అంటే మనకు లైట్ ఇది కనుక, ఇఫ్ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్, సో ఇది కనుక మనకు డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అయితే ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్లో మనకు దెర్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు వన్ అనదర్. ఒకవేళ దీన్ని నేను ఈ XY డైరెక్షన్లో మనకు గనక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద XY ప్లేన్ అనుకోండి, ఓకే, దెన్ అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాస్ పర్పెండిక్యులర్ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే అది ఇది ఎక్స్ప్లెయిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది X డైరెక్షన్లో ప్రొపగేషన్ ఉన్నట్లయితే XZ ప్లేన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దిస్ విల్ బి యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ వీటి మధ్య ఉండే యాంగిల్ ఎంతో తెలుసా, 90 degrees. దీని మధ్య 90 degrees, ప్రొపగేషన్కి కూడా 90 degrees ఉంటుంది. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు వన్ అనదర్. ఓకే, ప్రొపగేషన్ ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఇలా పర్పెండిక్యులర్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఆల్ దిస్ ఆర్ perpendicular to one another with respect to the propagation. So this was the very first time Maxwell have explained about the wave nature of this electromagnetic radiation. Sir, I have a small request. Please change the background color to black. It's just a request. It's not fine. Me kosam ippude chestanu. But some slides will be of blue color. But if I'm taking an extra slide, then extra తీసుకున్నట్లయితే black వస్తుంది. Okay na? Let me do it for you. Okay, so next slide నేను తీసుకున్నట్లయితే ఆ స్లైడ్ అయితే బ్లాక్ గానే ఉంటుంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ఎఫెక్టివ్. ఐఎమ్ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ టు యాక్చువల్లీ హెల్ప్ యూ గైస్ అవుట్. ఓకే, సో ఇదైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలా అయితే లైట్ ప్రొపగేషన్ అవుతుందని చెప్పారు. సో మనకి లైట్కి పెద్ద కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పారు. సో దట్ మీన్స్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హ్యాస్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్. అసలు ఏంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ ద వేవ్ లెంత్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద వేవ్ లెంత్? సో మనకు లైట్ ఏదైతే ఉందో, ఏదైతే ఆయన వేవ్ అని చెప్పారో లైట్ని, ఓకే, ఇఫ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ప్రొపగేటింగ్,
సో ఈ డైరెక్షన్లో ఇలా ఇది ప్రొపగేట్ అవుతున్నట్లయితే, ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ హియర్. సో ఇలా ప్రొపగేట్ అవుతున్నట్లయితే, వాట్ హీ సేస్ ఇస్ దాట్ ప్రతి ఒక్క లైట్స్, ఈ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రకరకాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చెప్తాను. 1 minute. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ there are so many different types of electromagnetic radiations. సో వాటి గురించి అసలు వేవ్ చాలా క్రాస్గా వచ్చింది కదా, సారీ, ఐ డూ వన్ థింగ్. సో ఇది మన డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అయితే, ఓకే, ఇది కానీ మన వేవ్ అయినట్లయితే, ఓకే, సో వేవ్ లెంత్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ ట్రఫ్ ఆర్ క్రస్ట్. సో వీటిని మనం క్రస్ట్ అని పిలుస్తాం, వెరాస్ దిస్ ఆర్ ద ట్రఫ్. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని వేవ్ లెంత్ అని పిలుస్తాం. దిస్ ఇస్ వేవ్ లెంత్. దిస్ ఈస్ నోన్ యాజ్ వేవ్ లెంత్ అని పిలుస్తాం. సో ఈ డిస్టెన్స్లు అన్నీ కూడా సేమ్ లాంబ్డానే ఉంటాయి. అండ్ ఈ డిస్టెన్స్ కూడా, సో ఇట్స్ వన్ సైకిల్. ఈ డిస్టెన్స్ కూడా మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ వేవ్ లెంత్ అనమాట. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ లాంబ్డా. సో దీని యూనిట్స్ ఏముంటాయి అంటే యూ విల్ హ్యావ్ లైక్ సెంటీమీటర్స్, లేదంటే మీటర్స్, లేదంటే ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్, ఇలా రకరకాల యూనిట్స్ అయితే ఉంటాయి ఫర్ ద వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ థ్రఫ్ ఆర్ క్రస్ట్ ఆర్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ వన్ సైకిల్ is known as wavelength. ఓకే సార్, మరి వెలాసిటీ అంటే ఏంటి సార్ అంటే, ఎస్, మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉందో దానికంటూ ఒక ప్రాపర్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో దే ట్రావెల్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్. దే ట్రావెల్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ వాక్యూమ్. అంటే వాక్యూమ్లో మనం ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తీసుకున్నా కూడా దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎంత ఉంటుంది అని అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సార్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఇవన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ స్లైడ్ వి విల్ టాక్. ఓకే, సో దిస్ ఇస్ వెలాసిటీ. మరి దెన్ హౌ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ? సో ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేస్తాం మనం? సో నౌ టు డిఫైన్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఆర్ పాసింగ్ త్రూ ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ యూనిట్ టైం. అంటే ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి అనే విషయం మనకు తెలియాలి. సో ఇది మనం తెలుసుకోవాలి అని అంటే వెలాసిటీ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇన్ 1 సెకండ్. సో 1 సెకండ్లో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే కవర్ అవుతుంది అని చెప్పేది మనకు వెలాసిటీ. అవునా? దట్ ఈస్ ఫర్ షూర్. ఈ వెలాసిటీలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎన్నో నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయి. ఇవన్నీ లాంబ్డా 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 ఇవన్నీ కలిస్తేనే దిస్ హోల్ డిస్టెన్స్. అవునా? సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇస్ దాట్ మనకు 1 సెకండ్లో, ఓకే, ద డిస్టెన్స్ కవర్డ్ విల్ బి వాట్? V units is the distance. So ఈ V units లో మనకు there are so many number of wavelengths that are covered. అసలు దీన్ని ఎలా డిఫైన్? ద నెంబర్ ఆఫ్ wavelengths that are passing through a point. సో మనకు కూడా కావాల్సింది 1 సెకండ్లో ఎన్ని wavelengths అనేది పాస్ అవుతున్నాయి అనేది కావాలి. కానీ మనకు 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ పాస్ అవుతుంది అనేది అయితే మనకు ఉంది. కానీ ఇప్పుడు మనకు ఇఫ్ యూ వాంట్ ద నెంబర్ ఆఫ్ cycles that are passing through a particular point, దీని కనుక మనం కానీ if you are dividing this with lambda, then you will get this. So this is given by the letter C here. So ante manaku frequency is equal to what? C by lambda, where C is nothing but the speed of electromagnetic radiation. Okay, understood? So this is the one thing. Mari wave number ante enti? Okay, so here the wave number is given by mu dash. దీని వేవ్ నెంబర్ అని పిలుస్తాం. సో బేసికల్గా వేవ్ నెంబర్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఆర్ పాసింగ్ పర్ యూనిట్ సెంటీమీటర్. అంటే బేసికల్గా ఇక్కడ మనం చూసినట్లయితే 1 వేవ్
Okay, so the number of one wave is equivalent to this much length. That is lambda units. Ante kada? So let's say lambda centimeters anukundam. Lambda centimeters. This is nothing but the wavelength. Okay, so lambda centimeters lo the number of waves will be 1. Then how about per unit centimeter? And 1 centimeter that will be nothing but 1 by lambda. So 1 by lambda represents the wave number. So wave number is referred to as the number of waves passing through a point per unit centimeter. The number of waves that are present per unit centimeter or per unit length is known as wave number. So one wave in the centimeters lo untadi. Appudu 1 centimeter lo enni waves untayante 1 by lambda. That is nothing but wave number. Okay. Sir, did you ask? Oh my God. Anurag, I literally forgot. Anurag. I will give you the clarity around this for tomorrow. Promise, I'll do it for tomorrow for sure. Okay, so ikkada amplitude. So how about this amplitude? So ikkada e height ni manam amplitude ani pilustam. So this height is referred to as amplitude. So manaku basically ga intensity of light is directly proportional to that of the amplitude. So if I is the intensity of light, this is directly proportional to the amplitude square. This is gurtu pettukovali. Okay. Mari time period ante em sir? So here time period. So now to define this time period, so this is basically the time taken. So time period. Okay, so this is the time taken. So manaku frequency, let's say for example, if you have frequency is given as what? C by lambda, correct? So C by lambda is the frequency. So manaku 1 second lo, okay, 1 second lo, what will be the distance that is covered? That is basically C units. Ante kada? So 1 second lo C units is the distance that is covered. So ikkada manaku time taken to cover. Is it disconnected? Am I live? Guys, please confirm if I am live. It says OBS disconnected. Am I live? Are we live? Okay. It says that it was disconnecting. Okay, fine. I'm sorry. Okay, so this is fine. So ikkada basically we have figured out for wave number. So ikkada wave number aithe ila chesam kada. So ikkada same thing entante number of cycles in 1 second. So manaku telisindi entante 1 second lo C units of length aithe pass avutundi. Ante deentlo basically ga enni cycles untayi? So that means C units, in the length, okay, C units is length is passing in 1 second. Appudu 1 unit length is passing in how much? 1 by C. So 1 cycle and enti wavelength. Mari lambda units is passing in 1 by C into lambda. So this is referred to as the time period. So time taken for 1 cycle to pass, the number of cycles that passes in 1 second here. So this is nothing but what? Lambda by C. So this is the time taken to pass from a point in 1 second. Sorry, per second. I'm sorry, I'm defining it wrong. So that this is referred to as the time taken for 1 cycle to pass through a particular point. This is referred to as the time period. Understood? So what is the best books for organic? I will tell in the last. Okay, is this clear? Understood? Okay, these are the characteristics.
So next thing we'll try to look at the Planck's quantum theory. So Planck's quantum theory ఏంటంటే Planck's. So for the first time ఏంటంటే లైట్కి వేవ్ నేచరే కాదు పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది అనే విషయాన్ని మనకు ప్లాంక్స్ చెప్పారు. ఓకే, ఈయన ఏం చెప్పారంటే ఓకే ద ఎనర్జీ లైట్ ఏదైతే ఉందో ఓకే దట్ నాట్ ఓన్లీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ వేవ్, it propagates as a wave, it also exists in the form of particle అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా మనకు ప్లాంక్స్ చెప్పారు. సో ఈ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీ ప్యాకెట్ అని పిలిచారు. ఓకే, ఈ ఎనర్జీ ప్యాకెట్ ఏదైతే ఉందో దిస్ వాజ్ రెఫర్డ్ టు యాజ్ క్వాంటా. సో ఈ ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ ప్యాకెట్ ఆయన ఏం చెప్పారంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ క్వాంటా, ఓకే each quanta of a particular electromagnetic radiation was directly proportional to the frequency of light అని చెప్పారు. So this is what it was given by Planck's quantum theory. So he says that energy of the quanta is directly proportional to frequency. He has introduced a constant E is equal to h mu. Okay, so this was referred to as the Planck's constant. Understood? Any doubts still here? Blackboard. Yes, okkasari nenu once I move this, once I change the slide, you will have it in blackboards. Okay. Anurag, sir, I want to say once more, but I couldn't say here, but it's related to boards JEE form. Where I should say in your, say to you sir, please, I'm sorry Anurag, you can tell me here, rep aithe neeku proper update aithe I will give you, you can please tell me, for sure I will give you a proper update. Okay, see next slide nenu gani teeskunnataithe black e vastadi. Happy? Okay, so let's continue here. So this is known as the Planck's constant. Okay, and inkokati entante this Planck's constant, so this is energy of what? Quanta. Okay, and he says that the energy of the light is this integral multiple of this quanta, that is nh mu. That means he says that energy is quantized. Okay, you can only have this packets of energy అంటే 1h mu 2h mu 3h mu ఇటువంటి packets of energy ఉంటాయి తప్పితే you will not have any, this n is only an integral number, this cannot be a fractional value, అంటే ఇది ఓన్లీ ఒక ఫిక్స్డ్ ఇంటెగ్రల్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. that is what Planck's says. Okay, is this clear? This is Planck's quantum theory. So next thing, so let's try to solve one question that is related to Planck's quantum theory. So ikkada em ichcharante question lo the energy that is required to break 1 mole of chlorine bonds. So manaku oka chlorine bonds unnai, ennu unnai 1 mole unnai. So how much is there? Idi oka 1 mole undi. Okay, so ee 1 mole edaithe undo దీన్ని బ్రేక్ చేయాలంటే మనకు కావాల్సిన ఎనర్జీ ఎంత అంటే 2Clగా బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ దట్ ఈస్ డెల్టా హెచ్ ఇస్ 242 కిలోజౌల్స్. ఎంత ఇచ్చారు? 242 కిలోజౌల్స్ అయితే ఇచ్చారు మనకు. ది లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ క్యాపబుల్ ఆఫ్ బ్రేకింగ్ ఏ సింగిల్ Cl బాండ్ అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పర్ మోల్. ఓకే, సో 1 mole అంటే బేసికల్గా 6.023 into 10 to the power of 23 particles, 23 మాలిక్యూల్స్ని మనం బ్రేక్ చేయాలంటే మనకు కావాల్సిన ఎనర్జీ 242 కిలోజౌల్స్, అంతే కదా? అప్పుడు 1 మాలిక్యూల్ని మనం బ్రేక్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి? సో ఫర్ 1 మాలిక్యూల్ మనకి ఇక్కడ ఖర్చు అయ్యే ఎనర్జీ ఎంత?
242 kilojoules whole divided by 6.023 into 10 power 23. This is for one molecule. అంతే కదా. సో ఒక్క బాండ్ మనం బ్రేక్ చేయాలంటే ఇంత ఎనర్జీ అయితే మనకు కావాలి. ఓకే. Hemal, the notes is actually put up. Okay, notes అయితే మీకు ప్రాపర్గా ఇట్స్ ఆల్రెడీ పోస్టెడ్. ఓకే, దిస్ ఇస్ ఫర్ వన్ మాలిక్యూల్. సో ఒక్క మాలిక్యూల్ని బ్రేక్ చేయాలంటే మనకి ఇంత ఎనర్జీ కావాలి. ఓకే, సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ద అసోసియేటెడ్ వేవ్ లెంత్ ఫర్ దిస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అడుగుతున్నారు. అంటే మనకు ఒక సింగిల్ ఫోటాన్ ఈ యొక్క ఎనర్జీని హెచ్ మ్యూగా డిఫైన్ చేస్తాం. ఓకే, సో మనకి ఇఫ్ దిస్ photon has an energy that is equivalent to this much amount of energy, then obviously that will be the minimum amount of wavelength that would be required. So then ela express cheyochu, frequency is nothing but hc by lambda. Okay, so if I am equating this hc by lambda is equal to 242 kilojoules by 6.0 to the 10 to the power of 23, I will get the lambda value. Did you understand this? ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? వాళ్ళు 1 మోల్ ఎనర్జీ అంటే 1 మోల్ ఆఫ్ క్లోరిన్ని బ్రేక్ చేయడానికి ఇంత ఎనర్జీ కావాల్సింది వస్తుందని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్క మాలిక్యూల్ బ్రేక్ చేయాలంటే ఇంత ఎనర్జీ అవసరం అవుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, అనురాగ్ యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు షేర్ దాట్. ఓకే, ఎందుకంటే కిరణ్ సార్ని అడగకుండా నేనైతే అలా చేయలేను. ఓకే, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆస్క్ సార్, and whatever the question that you ask me related to the marks, so దాని గురించి అయితే ప్రాపర్గా రేపు క్లారిటీ ఇస్తాను అనురాగ్. I have been really busy. That is the only reason I couldn't ask him. For sure I'll give you the clarity around this. నాకు తెలుసు you might be feeling ఎలా అంటే whether what should I put, but I'll give you the clarity around that. Okay, so question మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అభిరామ్ for sure. Okay, సో ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకు ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 మోల్ ఆఫ్ క్లోరిన్ బాండ్ ఇచ్చారు. సో 1 మోల్ని బ్రేక్ చేయాలంటే 1 మోల్ అంటే ఎన్ని? 6.023 into 10 to the power of 23 మాలిక్యూల్స్ని మనం బ్రేక్ చేయాలంటే మనకు అవసరమయ్యే ఎనర్జీ 242 కిలోజౌల్స్. సో దిస్ ఇస్ గివెన్ వెరీ క్లియర్లీ. ఓకే, సో దిస్ ఇస్ గివెన్ వెరీ మచ్ సారీ. సో దిస్ ఇస్ గివెన్ వెరీ క్లియర్లీ. సో ఇప్పుడు మనకు ఒక్క మాలిక్యూల్ని బ్రేక్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలనేది మనకు తెలియాలి. సో దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ఫర్ 1 మాలిక్యూల్. సో వాళ్ళు అడిగింది ఏంటంటే ద లాంగెస్ట్ వేవ్లెంత్ దట్ లైట్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ బ్రేకింగ్ 1 క్లోరిన్ బాండ్ గురించి మాత్రమే అడుగుతున్నారు. సింగిల్ క్లోరిన్ కాబట్టి అందుకనే సింగిల్ మాలిక్యూల్ తీసుకున్నాను. సో ఐ జస్ట్ హ్యావ్ టు ఈక్వేట్ విత్ హెచ్సి బై లాంబ్డా. సో దీంతో ఈక్వేట్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలుసు, అలానే దిస్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్, ఓన్లీ ద అన్నోన్ ఇస్ లాంబ్డా. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే నాకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుందా? సో నౌ ఐ విల్ గెట్ దిస్ ఇన్ meters. So express this in nanometers. Understood? Is this clear? Do you have any questions still here? Okay. So if you solve this, the answer will come around 494 nanometer aithe vastadi. Okay. So next thing, asalu spectrum. Do you know what is the meaning of a spectrum? Spectrum ante ento telusa? So basically ga manam స్పెక్ట్రమ్ని డిఫైన్ చేసే ముందు మనకు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే డిస్పర్షన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ దిస్ డిస్పర్షన్? సో బేసికల్గా డిస్పర్షన్ అంటే ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్. అంటే ఒక లైట్ ఏదైతే ఉందో వెన్ ఇట్ ఇస్ పాస్ త్రూ ఏ ప్రిజమ్ ఇట్ విల్ అండర్గో డిస్పర్షన్. ఈ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో ఈ స్ప్లిట్టింగ్ని మనం ఏమని పిలుస్తామంటే డిస్పర్షన్ అని పిలుస్తాం. ఈ స్ప్లిట్టింగ్ ఏమని పిలుస్తాం? డిస్పర్షన్ అని పిలుస్తాం. సార్ మరి స్పెక్ట్రమ్ అంటే ఏంటి సార్ అంటే, ఇఫ్ దిస్ ఇస్ క్యాప్చర్డ్ ఆన్ ఏ స్క్రీన్, ఒక స్క్రీన్ ఇక్కడ పెట్టి ఇఫ్ ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ ద ప్యాటర్న్స్ హియర్, అంటే ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ వస్తాయి, యూ విల్ బీ ఏబుల్ టు సీ సర్టన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్. ఇలా కొన్ని లైన్స్గా కనిపిస్తూ ఉంటాయి, మీరు చూసుంటారు కూడా. సో ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ద ప్యాటర్న్ ఆబ్టైన్డ్, this is known as a spectrum. Okay, spectrum is the pattern that is obtained on the screen. This is referred to as a
స్పెక్ట్రమ్. దీన్ని మనం డిస్పర్షన్ అని పిలుస్తాం. సో ఈ స్పెక్ట్రమ్లో మనకు 2 రకాల స్పెక్ట్రమ్స్ గురించి అయితే మనం నేర్చుకుంటాం. ఒకటేంటంటే ఎమిషన్ స్పెక్ట్రమ్, ఓకే, దాంతోపాటుగా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఓకే, అసలు ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఓకే, సో టు అండర్స్టాండ్ దిస్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, Anurag, sir, I'm a dropout, sir. Lack of syllabus is pending, and in IPE I have 744. I don't have 75%, and I'm giving March 2024 improvement. So board member said that I have to write all subjects with practicals. Okay, what is the question about Anurag? You can tell me. I will address that. ఓకే, సో ఇక్కడ మనకు ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే, నేను ఒక గ్యాస్ తీసుకుంటాను. లెట్స్ సే దిస్ ఇస్ వన్ సిలిండర్. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, ఒక గ్యాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఐ టుక్ ఎ గ్యాస్. సో బేసికల్గా ఐ హ్యావ్ టేకన్ వన్ గ్యాస్. సో ఈ గ్యాస్లోకి నేను ఏం చేశానంటే, ఐ హ్యావ్ పాస్ ద లైట్ రేస్ త్రూ దిస్ పర్టికులర్ గ్యాస్. ఏం పంపించాను, లైట్ రేస్ని పంపించాను. సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేస్ని, సమ్ లైట్ రేస్ని ఇక్కడికి పంపించాను. సో ఇలా పంపించినప్పుడు ఈ గ్యాస్ పార్టికల్స్ ఏమవుతాయి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ మాలిక్యూల్స్ అయితే ఫస్ట్ అవి అయనైజ్ అవుతాయి, అయనైజ్ అయ్యి ఆటమ్స్ అవుతాయి. అండ్ ఇక్కడున్న ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఆటమ్స్ కుడ్ యాక్చువల్లీ అబ్జర్వ్ దిస్ లైట్ ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దాట్ ఈ న్యూక్లియస్లో ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే గ్రౌండ్ స్టేట్లో ఉందో, దిస్ కుడ్ గో టు హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. సో అంటే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి వెళ్ళడం అంటే ఎగ్జైటెడ్ స్టేట్స్లోకి వెళ్ళడమే కదా. సో ఇప్పుడు ఇలా ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది అనుకోండి. ఓకే, వాట్ ఇస్ ఇట్, ఇట్ హ్యాస్ గాన్ టు ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇప్పుడు ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు, సో బేసికల్గా ఇక్కడ లైట్ రేస్ అనే కాదు, యూ క్యాన్ టేక్ ఈవెన్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైట్ రేస్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎ సోర్స్ ఆఫ్ electricity. So I am ionizing this through electrical energy అనుకోండి. So let's say I have electrical energy to ionize this. ఎందుకంటే మీకు ఇంకా బెటర్ పిక్చర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో let's say I am using some electrical energy to ionize this. సో ఇలా పాజిటివ్ నెగిటివ్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ లోపల గ్యాస్ ఏదైతే ఉంటుందో ఇది అయనైజ్ అవుతుంది. దీంట్లో ఆటమ్స్ ఉంటాయి, వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. పోనీ ఎగ్జైటెడ్ స్టేట్లో అవి స్టేబుల్గా ఉంటాయా, ఫస్ట్ ఏమో గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఈ ఎగ్జైటెడ్ స్టేట్ ఏంటంటే, దిస్ ఇస్ బేసికలీ అన్స్టేబుల్. సో ఇది అన్స్టేబుల్ అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాయి, ఇవి తిరిగి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలా వెళ్ళాయి, కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నాయి. సో ఇట్ హ్యాస్ అబ్జర్వ్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దెన్ గాన్ టు ఎగ్జైటెడ్ స్టేట్. మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి తిరిగి ఎలా వస్తున్నాయి, ఈ ఎగ్జైటెడ్ స్టేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ. అవునా, రిలీజింగ్ ఎనర్జీ. ఇది ఎనర్జీ రిలీజ్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ప్రొపగేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేవ్, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియేషన్. అంటే ఒక్కసారిగా ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఇది తిరిగి గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ అన్నీ కూడా రకరకాల రేడియేషన్స్ని ఎమిట్ చేస్తాయి కదా, ఆబ్వియస్లీ. సో దిస్, ఈ రేడియేషన్స్ ఇది ఏదైతే ఎమిట్ చేస్తుందో, ఒకవేళ నేను కనుక ఇక్కడ ఒక స్క్రీన్ కానీ ఉంచినట్లయితే ఐ విల్ సీ ఎ ప్యాటర్న్ ఆన్ దిస్. సో దీని మీద ఒక ప్రాపర్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. ఈ ప్యాటర్న్ని నేను ఏమని పిలుస్తానంటే ఎమిషన్ స్పెక్ట్రా అని పిలుస్తా. ఎమిషన్ స్పెక్ట్రమ్. ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ ఇది లైట్ రేస్ కదా. సో ఆబ్వియస్గా నేను తీసుకున్న స్క్రీన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ బ్లాక్ స్క్రీన్, కరెక్ట్. సో ఇది ఒక బ్లాక్ స్క్రీన్. బ్లాక్ స్క్రీన్ అంటే మై బ్యాక్గ్రౌండ్ ఇస్ డార్క్,
అంతే కదా. సో నా బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్గా ఉంటుందా. సో ఇది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి లోయర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా కొంత ఎనర్జీని ఇది రిలీజ్ చేస్తుంది కదా. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు లోయర్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ. సో దట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్రైట్ లైన్స్, యువర్ bright lines. So this is the kind of pattern you will see. So bright lines in the dark background, this is known as the emission spectrum. Understood? Clear? Sir, mari absorption spectrum and enti? So this is what? Emission spectrum. So this is basically emission. Mari absorption and enti? Absorption spectrum and enti? ఈసారి నేను సేమ్ గ్యాస్ తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో కూడా నాకు ఈ గ్యాసెస్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ సే ఐఎమ్ పాసింగ్ ఏ రేడియేషన్ ఇన్ టు దిస్. సో కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దీంట్లోకి పాస్ చేశాను అనుకోండి, ఇలా పాస్ చేశాను. సో ఇలా లైట్ నేను పాస్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో ఉండే గ్యాస్ పార్టికల్స్ ఏవైతే గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయో కొన్ని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి, అవునా. సో ఇలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఈ గ్యాస్ పార్టికల్స్ కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి, అవునా. కొంత ఎనర్జీని ఇక్కడ మనం ఎలా ఇస్తున్నాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్లో ఇస్తున్నాం, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ఇస్తున్నాం. అంటే ఇక్కడ కొన్ని లైట్ రేస్ ఏవైతే పాస్ అవుతున్నాయో ఇక్కడ నేను ఒకవేళ ఒక స్క్రీన్ కానీ ఉంచినట్లయితే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లైట్ రేస్ అన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి దే విల్ క్రియేట్ వన్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్. ఇలా బ్రైట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాయా, కరెక్ట్. ఇలా బ్రైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇవి క్రియేట్ చేస్తాయి, కరెక్ట్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇలా ఒక బ్రైట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాయి. ఓకే, కానీ మనం గమనించినది ఏంటంటే కొన్ని లైట్ రేస్ అనేవి ఈ పర్టికులర్ ఆటమ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ సమ్ రేస్ విల్ బి మిస్సింగ్. అంటే అక్కడక్కడ మనకు ఇలా బ్లాక్ ప్యాచెస్ కనిపిస్తాయా, ఎక్కడైతే అబ్జర్షన్ జరిగిందో అక్కడ మనకి ఇలా బ్లాక్ ప్యాచెస్ కనిపిస్తాయా, అర్థమైందా. సో దట్ మీన్స్ బేసికల్గా ఆ బ్లాక్ లైన్స్ ఆర్ సంథింగ్ దట్ టెల్స్ అస్ దాట్ some energy that is absorbed by this particular particles. So ఇక్కడ మనం గమనించినట్లయితే you are getting to see black colored lines, అంటే dark lines in the bright background. సో దీన్నే మనం ఇక్కడ మనకు ఫామ్ అయిన స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఈ స్పెక్ట్రమ్ని మనం ఏమని పిలుస్తాం, అబ్జార్ప్షన్ స్పెక్ట్రా, absorption spectrum అని పిలుస్తాం. Is this understood? Clear? Do you have any questions? Okay, this is how you do it. Yes. So ఈ ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి ఇలా అయితే మనకు కనిపిస్తుంది. So this is absorption spectra. So next let's talk about hydrogen spectrum. So ఈ hydrogen spectrum విషయానికి వచ్చేటట్టయితే ఇది ఒక ఎమిషన్ స్పెక్ట్రా. ఇది ఒక ఎమిషన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి దాని అర్థం అంటే నేను ఒక గ్యాస్ తీసుకున్నప్పుడు ఈ గ్యాస్లో నాకు ఎన్నో హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఈ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నీ ఏం చేస్తున్నాయి దీంట్లో ఒక ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ లెట్స్ సే. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేసినప్పుడు దీంట్లో ఉండే గ్యాస్ ఏమవుతుంది, అయనైజ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇలా అయనైజ్ అయినప్పుడు దీంట్లో హైడ్రోజన్స్ ఏవైతే గ్రౌండ్ స్టేట్లో ఉన్నాయో వీటిలో ఉండే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఇట్ గోస్ ఇన్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, మరి ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇవి అన్స్టేబుల్ కదా, ఎస్ ఆబ్వియస్లీ దే ఆర్ అన్స్టేబుల్. సో అప్పుడు ఇవి అన్స్టేబుల్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తాయి, తిరిగి గ్రౌండ్ స్టేట్కి వస్తాయి. ఒకవేళ ఈ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఈ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఇఫ్ దే ఆర్ కమింగ్ టు దిస్ ఫస్ట్ సబ్షెల్, సో అంటే ఫస్ట్ ఆర్బిట్లో కానీ వచ్చినట్లయితే ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి ఏ ఎగ్జైటెడ్ స్టేట్ అయినా పర్లేదు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హైడ్రోజన్ ఆటమ్స్ సెకండ్ స్టేట్కి వెళ్తాయి, సెకండ్ ఆర్బిట్కి వెళ్తాయి, థర్డ్ ఆర్బిట్కి వెళ్తాయి, ఫోర్త్ ఆర్బిట్ వెళ్తాయి, ఫిఫ్త్ వెళ్తాయి, సిక్స్త్, సెవెంత్. సో ఏ ఆర్బిట్ నుంచి అయినా సరే ఇవి కనుక ఫస్ట్ ఆర్బిట్కి కానీ వచ్చినట్లయితే
వీటిల్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ లైన్స్ అంటే ఇక్కడ ఎగ్జైటెడ్ అంటే దే రిలీజ్ సమ్ ఎనర్జీ అంటే మనం ఒక ప్యాటర్న్ ఇక్కడ మనం చూసే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ఈ లైట్ రేస్ అనేది ఇక్కడ మనకి ఏదైతే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తాయో కొంత లైట్ రేస్ని ఎమిట్ చేస్తాయి. ఈ లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనకి ఏదైనా ఎలక్ట్రాన్ కనుక ఏ స్టేట్ నుంచి అయినా ఈ N1 లెవెల్కి వచ్చింది అనుకోండి, ఈ n = 1 అంటే ఫస్ట్ ఆర్బిట్కి వచ్చింది అనుకోండి, మనకి ఈ లైన్స్ని మనం ఏమని పిలుస్తామంటే లైమన్ సిరీస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లైమన్ సిరీస్ అని పిలుస్తాం. అలానే ఒకవేళ ఏదైనా ఆటమ్ ఏదైనా ఈ హైడ్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్స్ అండ్ ఇఫ్ దట్ ఈస్ కమింగ్ టు దిస్ n = 2 లెవెల్ అనుకోండి, ఏ ఎగ్జైటెడ్ స్టేట్ అయినా సరే ఎక్కడైనా పైన నుంచి ఇది ఏదో ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి n = 2లోకి వస్తుంది అని అంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బాల్మర్ సిరీస్ అని పిలుస్తాం. బాల్మర్ సిరీస్ అని పిలుస్తాం. సో దీనిపైన ఏ ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి అయినా సరే n = 2కి వస్తుంది. మరి ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ సేమ్ హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఉంటాయా, అలానే ఇక్కడ n = 2కి n = 1కి కాకుండా కొన్నిసార్లు కొన్ని n = 3కి కూడా జంప్ చేస్తాయి కదా కిందకు వచ్చేటప్పుడు. సో ఇలా జంప్ చేసినప్పుడు అవి కొంత ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేయాలి కదా. సో దట్ మీన్స్ లైమన్ సిరీస్ దిస్ ఈస్ బ్రాకెట్ సిరీస్ అని మనం పిలుస్తాం. సారీ, ఫ్యాషన్ సిరీస్ దెన్ బ్రాకెట్ సిరీస్. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ n = 4 టు ఇక్కడ n = 4కి జంప్ చేసేటట్టయితే దీన్ని మనం బ్రాకెట్ సిరీస్ అని పిలుస్తాం. వాట్ డు యూ కాల్ దిస్? బ్రాకెట్ సిరీస్. అలానే ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు n = 5 p ఫండ్ సిరీస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం ఇక్కడ? సో దిస్ ఈస్ p ఫండ్ సిరీస్. సో అదే కనుక n = 6కి వచ్చేటట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దిస్ n = 6 హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ టు n = 6 దీన్ని హంఫ్రీ సిరీస్ అని పిలుస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో దిస్ ఆర్ ద వేరియస్ సిరీస్. సో ఈ సిరీస్లలో ఇక్కడ నుంచి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు లైమన్ సిరీస్ అంటే దట్ మీన్స్ మన బాటమ్ ఏంటి, ఏదైనా n1 = 1కి వస్తున్నాయి. మరి n2 లెవెల్స్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎనీ లెవెల్ టిల్ ఇన్ఫినిటీ. ఇక్కడ నుంచి ఇట్ ఈస్ కమింగ్ టు వాట్? n1 = 1. దీన్ని మనం ఏమని పిలిచాం? లైమన్ సిరీస్ అన్నాం. ఈ లైమన్ సిరీస్ ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా ఏ రీజియన్లో ఉంటుంది అంటే యూవీ రీజియన్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ యూవీ రీజియన్లో ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రాన్ లెట్సే 3 నుంచి 1కి వచ్చింది అనుకోండి, యూవీ రీజియన్. 2 నుంచి 1కి వచ్చిన యూవీ రీజియన్. 4 నుంచి 1కి వచ్చిన యూవీ రీజియన్. అందుకనే ద లైన్స్ ఇన్ ద లైమన్ సిరీస్ ఆర్ హైలీ ఎనర్జెటిక్ కంపేర్డ్ టు ఎనీ ఆఫ్ ద స్పెక్ట్రమ్ లైన్స్. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతారు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది E2 నుంచి E1కి వస్తుంది అనుకోండి, ఇంకో ఎలక్ట్రాన్ వచ్చి ఈ ఇన్ఫైనైట్ నుంచి E2కి వస్తుంది అనుకోండి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఎనర్జెటిక్ చెప్పండి? కంపల్సరీ మీరు ఇదే చెప్పాలి, ఎందుకంటే ఇది యూవీ రీజియన్. సో ఈ రీజియన్లో మనకు హై ఎనర్జీ రేడియేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది మనము విజిబుల్ రీజియన్ అని పిలుస్తాం. అంటే విజిబుల్ లైట్ ఇస్ లో ఎనర్జెటిక్. సో లైమన్ సిరీస్ ఇస్ యూవీ రీజియన్. సో ఇదేమో మనకు యూవీ రీజియన్లో ఉంటుంది. అలానే బాల్మర్ సిరీస్ చూస్తే మనకి ఇక్కడ విజిబుల్ రీజియన్లో ఉంటుంది. ఫ్యాషన్ సిరీస్ చూస్తే దిస్ ఇస్ నియర్ ఐఆర్ రీజియన్. ఓకే, అలానే దిస్ ఇస్ మిడిల్ ఐఆర్ రీజియన్ అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్. అండ్ ఇవి చూసినట్లయితే ఫార్ ఐఆర్ రీజియన్స్. సో దిస్ ఇస్ ఆల్సో ఫార్ ఐఆర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫార్ ఐఆర్. అంటే ఈ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఇస్ వెరీ వెరీ లెస్ అన్నమాట. అర్థమైందా?
Is this clear? So these are the different radiations. సో మరి మనకు ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ అనేది n=2 నుంచి n=1కి వస్తే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఓకే, ఈ ఎనర్జీని మనం ఎలా తెలుసుకుంటాం? మనం ఇంతకుముందే చదువుకున్నాం ఏంటంటే ఒక ఆటమ్ గనక ఇక్కడ ఒక n=1లో ఉందనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు n=n లెవెల్ అనుకోండి, సో దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ సమ్ ఎనర్జీ. అంటే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే దీంట్లో కొంత ఎనర్జీ ఉంటుంది, దీనికి ఈవెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇది కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత ఎనర్జీని? hν అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని n=nకి వెళ్తుంది. అంటే అప్పుడు కెన్ ఐ సే దట్ E1 నుంచి hν అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకొని En రేడియేషన్కి వెళ్ళిందా? కెన్ ఐ సే దిస్? So what is the amount of energy that is observing? hν. So that means can I write hν is nothing but En minus E. So this is the amount of energy that is required for an electron to move to higher excited state. Ante kada? Is this clear? Alane the same amount of energy will be released when it is coming to ground state. So ground state ko vachetappudu kuda idi edaithe energy ni release chestado that will again be equivalent to hν. So ikkada manaku ఈ స్పెక్ట్రమ్కి సంబంధించి ఏదైనా లైన్ కనుక హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి లోయర్ ఆర్బిట్లోకి వచ్చినట్లయితే, అంటే హై ఆర్బిట్ నుంచి లో ఆర్బిట్కి వచ్చినట్లయితే, ఈ లో ఆర్బిట్ లెట్స్ సే ఇట్ ఈస్ ఈక్వల్ టు n1 అని తీసుకుందాం, హయ్యర్ ఆర్బిట్ లెట్స్ సే ఇట్ ఈస్ ఈక్వల్ టు n2 అని తీసుకుందాం. ఓకే, సో వాటి యొక్క వేవ్ లెన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ రిలీజ్ అయ్యే లైట్, ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే లైట్ యొక్క వేవ్ లెన్స్, దీని యొక్క లాంబ్డా ఎంత ఉంటుందంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు RHZ² ఇంటూ 1/n1² మైనస్ 1/n2². సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ టు క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్. అండర్స్టూడ్? సో దీని ద్వారా మనం ఇక్కడ n1 is nothing but the low orbit, n2 is nothing but the high orbit. దీని ద్వారా మనం వేవ్ లెంత్ అయితే కనుక్కోవచ్చు. ఇది తెలిసినట్లయితే ఆబ్వియస్లీ యూ కెన్ యూస్ E is equal to hν to calculate the energy of radiation that is released. అంతే కదా? దీని ద్వారా మనం కనుక్కోవచ్చు కదా. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ క్యాన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ బోర్స్ మోడల్. సో బోర్స్ మోడల్ నుంచి మనం దీన్ని డిరైవ్ చేయొచ్చు. ఎలా డిరైవ్ చేయొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో అంటే మనకు లైమన్ సిరీస్కి అయితే, సో లైమన్ సిరీస్కి అయితే ఫర్ లైమన్ వాట్ n1 is equal to 1, n2 is equal to 2, 3 so on. అలానే బాల్మర్కి అయితే n1 equal to 2 and n2 is equal to 3, 4, 5 and so on. ఓకే, మళ్ళీ ఫ్యాషన్కి n1 equal to 3 and n2 equal to 4, 5 so on. Then similarly for the bracket, n1 is equal to 4, n2 is equal to 5, 6 and so on. Then similarly p fund, n1 equal to 5 and n2 is equal to 6, 7 and so on. And హంఫ్రీకి చూసినట్లయితే n1 is equal to 6, n2 is equal to 7, 8, 9 and so on. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఓకే, RH ఏంటంటే రెడ్ బర్గ్ కాన్స్టెంట్. సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 109,678 సెంటీమీటర్ ఇన్వర్స్. సో దిస్ ఈస్ ద యూనిట్. ఓకే, క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్లో ద హెచ్ ఆల్ఫా లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటారు. హెచ్ ఆల్ఫా లైన్, అలానే హెచ్ బీటా లైన్ ఆర్ హెచ్ గామా లైన్ అంటారు, లేదంటే హెచ్ డెల్టా లైన్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇఫ్ దిస్ ఈజ్ అవర్ లోయెస్ట్ ఆర్బిట్, అంటే లెట్స్ సే దిస్ ఈజ్ n is equal to 1. ఓకే, ఏదైనా ఆటమ్ కనుక లెట్స్ సే n equal to 2 నుంచి 1కి వచ్చింది అనుకోండి, ఈ లైన్ ఏదైతే ఉందో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ ఇస్ నోన్ యాజ్ హెచ్ ఆల్ఫా లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. ఒకవేళ లెట్స్ సే ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ n equal to 3 అనుకోండి, సో n equal to 3 నుంచి ఇది ఇక్కడికి వస్తుంది అనుకోండి, సో దిస్ ఇస్ ద సెకండ్ లైన్, దట్ ఈస్ హెచ్ బీటా లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ హెచ్ ఆల్ఫా ఆఫ్, ఇదేమో హెచ్ ఆల్ఫా లైన్,
ఇదేమో హెచ్ బీటా లైన్. ఒకవేళ n ఈక్వల్ టు 4 నుంచి వచ్చింది అనుకోండి, n equal to 4 to if it is coming to n equal to 1, this is what? H gamma line of Lyman series. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ అదే పదాలు మనము బాల్మర్ సిరీస్ కూడా వాడచ్చు. బాల్మర్కి ఎలా వాడతామంటే మనకి లీస్ట్ ఏంటిది n ఈక్వల్ టు 2. సో n ఈక్వల్ టు 2 అంటే ఇది n ఈక్వల్ టు 3, n equal to 4. అంటే if the electron is coming from 2 to 3, this is the H alpha line of Balmer series. If it is coming from 4 to 2, this is the H beta line of Balmer series. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండర్స్టూడ్? This is H alpha line of Balmer, H beta line of Balmer series. Okay, so problems అయితే సింపుల్గా ఉంటాయి. You can actually solve the questions from here. ఒక చిన్న క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ 2019 JEE క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఫార్ ఎమిషన్ లైన్ ఆఫ్ హైడ్రోజన్, అటామిక్ హైడ్రోజన్. ఓకే, సో మనకు అటామిక్ హైడ్రోజన్ ఉంది. సో Ni is equal to 8 ఇచ్చారు ఇక్కడ. సో ఇఫ్ Ni is given as how much? సో అంటే మనకి ఇక్కడ N1. సో ఇఫ్ లెట్స్ సే దిస్ ఇస్ Ni is equal to 8. అంటే ఫైనల్గా ఎక్కడుంది, ఏ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది? దిస్ వాజ్ అట్ ద ఎన్ ఫైనల్ వాజ్ ఈక్వల్ టు ఎన్. అంటే ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయ్యింది. ఎక్కడి వరకు ఎగ్జైట్ అయింది? ఇక్కడ వరకు ఎగ్జైట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇది ఈ లెవెల్కి వస్తుంది. ఓకే, ఇది వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ద ఎమిషన్ లైన్ అన్నారు చూడండి ఇక్కడ. దే హ్యావ్ గివెన్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ద ఎమిషన్ లైన్. సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ టు 8 అనమాట. ద వేవ్ నంబర్ దట్ ఈస్ గివెన్ యాజ్ వర్సెస్ 1/n². ఈ గ్రాఫ్ని ప్లాట్ చేయమంటున్నారు. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ దే వాంట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్, కెన్ ఐ సే ఐ కెన్ యూజ్ ద equation for hydrogen spectrum here. So can I say this 1/λ is equal to RH(Z²). So ఇది హైడ్రోజన్ కేనా? సో దే హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ హైడ్రోజన్. సో Z అంటే ఇక్కడ 1 అవుతుంది. అప్పుడు RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2². అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు? RH ఇంటూ 1/64 మైనస్ 1/n² వస్తుందా? దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే 1/λ ఇస్ నథింగ్ బట్ వేవ్ నంబర్, అంతే కదా? సో ఇఫ్ దిస్ ఈస్ వేవ్ నంబర్, అప్పుడు నేను ఎలా రాయొచ్చు దాన్ని? కెన్ ఐ రైట్ వేవ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు RH/64 minus of RH into 1/n². So they are asking the graph of this minus this. So this is of the form y is equal to mx plus c. Okay, if this is my y, okay, and if this is my x, so if this is my mx, so this is c again here. So ikkada na slope is negative, that is minus RH. So it will be, this is a linear line with a negative slope. Ante if this is my mu bar and if this is by 1/n², na line edaithe undo that will be of this kind, like this. So it will be a negative slope. So negative slope ante it will be of this negative slope. So dini yoka slope enta untadi? Minus RH untadi. Can I say D is the answer to this? Understood? So వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ ద గ్రాఫ్. సో మీరు గ్రాఫ్ అడిగినప్పుడు నాకు ఏం తెలుసు, నాకు తెలిసిన దాంట్లో నుంచి నన్ను ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. సో అది ఆలోచించినప్పుడు ఏంటంటే నాకు తెలిసిన వేవ్ నెంబర్కి ఇలా ఈ లోయర్ ఆర్బిట్కి హైయర్ ఆర్బిట్కి గల రిలేషన్ నాకు దీంట్లో ఉంది. సో ఇది నాకు తెలుసు. సో ఇక్కడ నాకు నుంచి నేను కెన్ ఐ గెట్ ఎ రిలేషన్ ఫర్ దిస్ పర్టికులర్ గ్రాఫ్. ఇలా వీటి మధ్య రిలేషన్ నేను ఎస్టాబ్లిష్ చేయొచ్చా అనేది మీరు ఆలోచించాలి. సో ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు you will end up getting this expression. So ఈ expression is nothing but the line equation. So ఈ line equation ని మనం y is equal to mx plus c form లో చూసినట్లయితే this will be the line which is linear with minus RH slope అన్నమాట. Understood? ఇది మీకు తెలిసిందే, కానీ దీన్ని చూస్తే you will panic. Automatically you will start to panic. Question is simple but you have to analyze what is given.
ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు నాకు ఇది క్వశ్చన్, దీన్ని నేను కనుక్కోవాలి. సో నాకు ఏదైనా రిలేషన్ తెలుసా? సో కెన్ ఐ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ బోత్? ఏదైనా దాన్ని బట్టి మీరు చేయాల్సింది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో ఎస్, డి విల్ బి ద ఆన్సర్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి చెప్పండి? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో సింపుల్గా చెప్తాను, రెండు విషయాలలో. ఒకటి ఏంటంటే దిస్ హియర్, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటంటే దిస్ ఈస్ ఏ 1 electron 1 photon ఇంట్రాక్షన్. అంటే బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక మెటల్ తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ ఒక మెటల్ తీసుకుంటున్నాం. ఈ మెటల్ ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద లైట్, ఓకే, మెటల్స్లో మనకి రకరకాల మెటల్స్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ 1A గ్రూప్ మెటల్స్, లెట్స్ టేక్ 2A గ్రూప్ మెటల్స్. సో ఈ రెండు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో మనకి ఏముంటాయి? యూ విల్ హ్యావ్ లిథియం, సోడియం, పొటాషియం, రుబేడియం. మరి ఇక్కడ చూసినట్లయితే యూ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం. ఓకే, సో ఇక్కడ మనకు మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? సైజ్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో పాటుగా మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఏంటి? ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే కిందికి వచ్చేసరికి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఈజీలీ లూజ్ ఎలక్ట్రాన్స్. Okay, so photoelectric effect is defined as the interaction of the photons with this electron. So because ఎప్పుడైతే లైట్ అయితే ఈ మెటల్తో ఇంటరాక్ట్ అవుతుందో మనకి ఇక్కడ ఒక ఫినామినా కనిపిస్తుంది, ఒక స్ట్రేంజ్ ఫినామినా. ఆ స్ట్రేంజ్ ఫినామినా ఏంటంటే ఈ ఫోటాన్ అనేది ఈ మెటల్ దీంట్లో ఉండే ఆటమ్స్ ఉంటాయి కదా. సో ఈ ఆటమ్స్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా. సో ఈ ఫోటాన్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్తో ఇంట్రాక్ట్ అవుతుంది. ఇలా ఇంట్రాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇఫ్ దిస్ ఈస్ యాక్చువల్లీ గెట్టింగ్ ఎమిటెడ్, ఈ ఎఫెక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. దిస్ ఈస్ ద ఫినామినా ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ లైట్ రేడియేషన్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటేనే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎమిట్ అవుతుంది. ఎందుకలా? ఈ ఎలక్ట్రాన్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద న్యూక్లియస్. సో ఇది నెగిటివ్ ఛార్జ్ అంటే వీటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందా? అంటే నేను ఏదన్నా ఎనర్జీ ఇక్కడ సప్లై చేసినట్లయితే ఈ ఎనర్జీ మస్ట్ ఓవర్కమ్ దిస్ అట్రాక్షన్ ఆబ్వియస్లీ. సో ఈ అట్రాక్షన్ ఇది ఓవర్కమ్ అవ్వాలి. సో దట్ మీన్స్ ఇక్కడ నుంచి ఏదైనా ఎలక్ట్రాన్ని నేను కానీ ఎమిట్ చేయాలని అంటే ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ అట్రాక్టివ్ ఫోర్స్. సో దట్ మీన్స్ ఇఫ్ మోర్ ఇస్ ద ఎనర్జీ ఓన్లీ దెన్ దిస్ కుడ్ గెట్ ఎజెక్టెడ్. అంటే దట్ మీన్స్ ఇక్కడ నేను ఒక ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ యూజ్ చేస్తాను. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం నాకేంటంటే ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. సో నాకు ఫ్రీక్వెన్సీ కానీ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ ఇస్ హై, then obviously energy of the light is also high. So if the energy of the light is high, then more is the energy supplied, then there is a possibility this could get ejected. Correct? So ఒకటైతే very clear, ఈ 1A group elements they will show better photoelectric effect. Better photoelectric effect. That is for sure. ఎందుకంటే they are pure metals, they have more electron losing tendency. Clear? So దాంతో పాటుగా if you notice it here, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మెటల్ సర్ఫేస్లో మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, లెట్స్ సే దీని యొక్క ఎనర్జీ ఈ. సో ఇది 1 photon 1 electron ఇంట్రాక్షన్ అని చెప్పాం. అంటే బేసికల్గా ఒక ఫోటాన్ ఏదైతే ఇక్కడికి వస్తుందో ఈ ఈచ్ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఈ అన్నాను. సో దిస్ ఈ ఈజ్ రిలేటెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ లైట్. ఓకే, సో ఇక్కడ నేను
ఈ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే నాకు ఇక్కడ ఖర్చు అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాను. What is this? Threshold energy. This is the minimum amount of energy that is required to eject the electron. And the minimum amount of energy that is required to overcome this attractive forces between this electron to this atom, electron with the remaining atom also. ఇది ఒక మెటల్ అంటే దాంట్లో మెటాలిక్ బాండ్ ఉంటాయి. అంటే ప్రతి ఎలక్ట్రాన్ కూడా అన్ని మెటల్ ఆటమ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది. అంటే నేను ఏదైతే మినిమం ఎనర్జీ స్పెండ్ చేస్తానో ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేయడానికి దాన్ని నేను థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాను. దిస్ ఇస్ బేసికలీ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ గివెన్ యాజ్ E naught అనుకోండి. ఓకే, లెట్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ E naught ఐల్ పుట్ యాజ్ T అందాం. సో దిస్ లెట్స్ సే దిస్ ఇస్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ. సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ సప్లయింగ్ ద ఎనర్జీ. Okay, so I am supplying the energy which is greater than the threshold energy. Okay, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక్క విషయం ఏంటంటే ఈ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. సో ఒక్క విషయం ఏంటంటే ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో ఈ ఎలక్ట్రాన్ అయితే ఈ పర్టికులర్ ఇక్కడున్న పర్టికులర్ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఆ ఎనర్జీ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతుంది. మరి మిగతా ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి? What is happening to the remaining energy, that is E minus threshold energy? Where is it going? So this is explained by Einstein. So he says that the energy is converted into kinetic energy. E minus, so energy supplied minus threshold energy is the utilized, the remaining energy is the remaining energy is converted into what? Kinetic energy of electron. So this was given by Albert Einstein. Okay, this bought him a Nobel Prize, literally. Ardhamainda? Is this clear? Shivaji, na voice aithe maximum lo undi Shivaji. Let me check once again just for you. It's absolutely maximum. I have maximized it. Okkasari nee mobile aithe okkasari chudu. Okay, is this clear? Understood? Okay, so if this is the case, so నాకు తెలిసిన విషయం ఏంటంటే kinetic energy is given as what? Half mv square. Okay, so energy is given as h mu. అలానే threshold energy is related as, threshold energy is also given as h mu naught, where this mu naught represents the minimum frequency that is required to eject the electron. దీన్ని మనం threshold frequency అని పిలుస్తాం. ఓకే, సో ఈ వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిలేషన్ ఇక్కడ ఎలా వస్తుంది అంటే, సో హియర్ యూ విల్ గెట్ హెచ్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ మైనస్ హెచ్ మ్యూ నాట్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇక్కడ మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి? సో హెచ్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ రిలేషన్ ఫర్ ద ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ in the photoelectric effect. Understood? Is this clear? Do you have any doubts? So Mari, what happens if you are supplying equal amount of energy? Okavela nenu, this is one case. Let's say this is case 1. Okavela, if I am supplying case 2 with E is equal to threshold energy chesanu anukondi, em jarugutadi? Ikkada electron aithe అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఓవర్కమ్ అవుతుంది, కానీ దీనికి జీరో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. జీరో కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్లయితే ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్ కెనాట్ మూవ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఇఫ్ ఇట్ కెనాట్ మూవ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్, దట్ మీన్స్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎందుకంటే ఎటువంటి ఎజెక్షన్ జరగదు కాబట్టి. దెన్ హౌ అబౌట్ దిస్ కేస్? కేస్ 3 చెప్పండి. హౌ అబౌట్ ఇన్ కేస్ 3? సో కేస్ 3లో చూసినట్లయితే యూ విల్ హ్యావ్ వాట్? ఎనర్జీ ఇస్ లెస్ దాన్ థ్రెషోల్డ్ ఎనర్జీ అనుకోండి. అసలు ఆబ్వియస్గా ఇక్కడ ఎజెక్షన్ జరిగే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇక్కడ సప్లై చేసిన ఎనర్జీ ఈ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది. సో హియర్ ఆల్సో నో ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో ఇప్పుడు నా ఏం ఏంటంటే, I want to eject more number of electrons. సో ఇక్కడ ఉండే నా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సెటప్లో ఇక్కడ నేను ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నేను ఏం చేయాలి? దిస్ ఇస్ మై క్వశ్చన్.
Okay, so this is my question. If I want to increase the rate of ejection of electrons, what is the parameter that I should control? That is one question. దాంతో పాటుగా if I want to increase the kinetic energy of the electron, let's say ఇక్కడ ఫామ్ అయిన ఎలక్ట్రాన్ యొక్క kinetic ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి అని అంటే what is the parameter I should control? మీకు తెలియాలి. సో దీనికి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ కేస్. సో ఈ కేస్ వన్ గురించి మాట్లాడదాం. సో ఈ కేసులో మనకు రేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది మనకు బయటికి రావాలి. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది 1 ఫోటాన్ 1 ఎలక్ట్రాన్ ఇంట్రాక్షన్. అంటే దీని అర్థం ఏంటి? నేను ఒక ఫోటాన్ హిట్ అయితే ఒక ఎలక్ట్రాన్ అనేది ఎజెక్ట్ అవుతుంది. 2 ఫోటాన్స్ హిట్ అయితే 2 ఎలక్ట్రాన్స్, 3 ఫోటాన్స్ హిట్ అయితే 3 electrons ఎజెక్ట్. అంటే ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ హిట్టింగ్ ద మెటల్ సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా, దెన్ ఆబ్వియస్లీ ద రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. సో హియర్ దాన్ని మనం ఇంటెన్సిటీ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో నేను కనుక ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని పెంచినట్లయితే రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఓకే హిట్టింగ్ ద మెటల్ సర్ఫేస్, హిట్టింగ్ ద మెటల్ సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. సో దీన్ని నేను ఏమని పిలుస్తాను? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తాను. మోర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ హిట్టింగ్, మోర్ ఇస్ ద ఎజెక్షన్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి ఇంకొకటి చెప్పండి, నేను ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? చెప్పండి. డూ యూ థింక్ ఇంటెన్సిటీ కెన్ ఇంక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ? నో. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ మనకు మారాలి అని అంటే వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ హెచ్ మ్యూ. అంటే ఈ టోటల్ ఎనర్జీని మాత్రమే మనం కంట్రోల్ చేసి కైనెటిక్ ఎనర్జీని మార్చొచ్చు. సో బికాస్ హెచ్ మ్యూ మైనస్ హెచ్ మ్యూ నాట్, ఇదైతే ఒక పర్టికులర్ మెటల్కి ఫిక్స్డ్. ఇది పర్టికులర్ మెటల్ విల్ హ్యావ్ ఫిక్స్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. Fixed threshold energy. Ante I can have to control this energy of the light. So it is very very clear that if I increase the energy of the light, kinetic energy of electron will increase. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ అనుకోండి, సో దిస్ వాల్యూ విల్ బికమ్ మోర్. ఇది ఎక్కువ అయింది అనుకోండి, ఇది కాన్స్టెంట్ గా ఉంది. సో ఇఫ్ దిస్ ఇస్ ఎ బిగ్గర్ వాల్యూ, ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ద సేమ్ కాన్స్టెంట్ వాల్యూ, కైనెటిక్ ఎనర్జీ ఇస్ మోర్. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినా కూడా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ పెరుగుతుందా? Absolutely. So if I increase the energy of the photon, do you think the rate of ejection of electrons will increase? No. No way they will increase. ఎందుకంటే ఇది ఒక 1 photon 1 electron ఇంట్రాక్షన్. అంటే ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయగలుగుతుంది. అందుకని ఇక్కడ మనకు ఎనర్జీ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎజెక్షన్. దిస్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ is independent of rate of ejection of electrons, but this influences only kinetic energy. This is influenced only by intensity of light. Understood? మరి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందంటే పెరగదు. ఇంటెన్సిటీ పెంచుతున్నామంటే మనం ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ని పెంచట్లేదు, నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ని పెంచుతున్నాం. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అయితే ఓన్లీ రేట్ ఆఫ్ ఎజెక్షన్ మాత్రమే మనకు పెరుగుతుంది. ఓకే, absolutely guys, absolutely. Now you got my point. Okay, so this is photoelectric effect. So let's take this as a homework question. So this is a simple question. I think you can solve this question. It's an energy balance question. Okay, so this simple question can be solved by Planck's quantum theory. ట్రై చేయండి, పక్కా వస్తుంది. దిస్ ఇస్ అ సింపుల్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్. సో ఏదైతే లోపలికి వెళ్తే అది బయటికి రావాలి. దట్ ఈస్ ద సేమ్ లాజిక్ యూ హ్యావ్ టు ఇండ్యూస్. దట్ ఈస్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ ఇట్. ఓకే, క్లియర్? సో 1 minute. So we have to start with Bohr's atomic model in the next session. Okay, we will start with Bohr's atomic model in the next session. Okay, so Bohr's atomic model finish cheddam. After Bohr's atomic model everything, then we will immediately start quantum numbers as well as the electronic configurations. So Bohr's electronic configurations we have a lot of questions.
ఇవన్నీ కూడా రేపటి సెషన్లో క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ సెషన్. ఓకే, క్లియర్? సో డిడ్ యూ అండర్స్టాండ్? ఈరోజు మనం డిస్కస్ చేసిందంతా మీకు అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఆర్ వీ హ్యావ్ డిస్కస్ టుడే? సార్ దట్ ఈస్ వర్క్ ఫంక్షన్ ఓన్లీ. ఎస్, థ్రెషోల్డ్ ఎనర్జీ అన్నా వర్క్ ఫంక్షన్ అన్నా ఒకటే. సో బేసికల్గా వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ ద సేమ్ థింగ్. ఒక పర్టికులర్ ఆటమ్ కనుక మనకు కానీ ఉన్నట్లయితే, ఓకే, సో ఒక ఆటంలో మనకు న్యూక్లియస్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఫోర్స్ని ఓవర్కమ్ అవ్వాలి. దాంతో పాటుగా మనకు మెటల్లో మెటాలిక్ బాండ్ అనేది ఉంటుంది. మెటాలిక్ బాండ్ అంటే ఇంకొక ఆటమ్ కూడా ఉంటుంది, ఇలాంటి న్యూక్లియస్తో పాటు ఇంకా ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. అంటే ఈ న్యూక్లియస్ అగైన్ దిస్ కుడ్ అగైన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎలక్ట్రాన్ ఆల్సో. సో ఇది ఓవరాల్గా మనం ఏదైతే ఎనర్జీ స్పెండ్ చేస్తామో ఈ టోటల్ అట్రాక్టివ్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి దాన్ని మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, క్లియర్? అనురాగ్, ఐ ప్రామిస్ ఐ విల్ ఆస్క్ కిరణ్ సార్ అబౌట్ దిస్. కిరణ్ సార్ని అడిగే నేను నీకు మళ్ళీ చెప్తాను. సో నీ క్వైరీ ఏంటంటే యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మార్క్స్ దట్ యూ హ్యావ్ టు ఫిల్, అదే కదా? So I will tell you in tomorrow's session. Okay, clear? Any more questions? Any more questions, guys? Did you understand today's session? Ardhamainda? We have finished 1/3 of the chapter. We have to finish 2/3 even more. We'll try to finish this. Sir, increase the font size, please, sir. Sure, Shashi, I will try to increase the font size. Session inkoncham peddaga unte baundedi, so that I can actually solve lot of questions. Ee oka question solve chesi we'll finish it off. I don't want to give this as an exercise also. So ikkada manaku em ichcharante the gas absorb photon. So manaku let's say ikkada manaku oka gas undi. So ee gas anedi photons ni absorb chesukunది. Let's say దీని యొక్క ఎనర్జీ hmu అనుకుందాం. ఓకే, అబ్జర్వ్ చేసుకొని 2 వేవ్ లెన్స్ని ఎమిట్ చేస్తుంది. సో దీంట్లో నుంచి ఇది 2 వేవ్ లెన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఎమిట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఇలా ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేటప్పుడు 2 రకాల వేవ్ లెన్స్ని ఎమిట్ చేస్తుంది. లెట్స్ సే దిస్ ఇస్ hmu1, ఇది hmu2 అనుకుంది. ఓకే, నౌ దే హ్యావ్ గివెన్ వన్ ఆఫ్ ద వేవ్ లెంత్ ఇస్ గివెన్. రెండో వేవ్ లెంత్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకు తెలిసిన విషయం ఏంటంటే E is equal to h mu, this is equal to hc by lambda. అంటే can I write the equation here? h mu is equal to h mu1 plus h mu2. అంతే కదా? సో ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ అబ్జర్వ్డ్ అనుకోండి. ఇట్ ఈస్ రిలీజింగ్ E1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ E2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. దిస్ మస్ట్ బి ఈక్వల్. అంటే E is equal to E1 plus E2, ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్. The same thing I have written. దీన్ని సాల్వ్ చేస్తే you will end up getting the wavelength. Questions are very very simple. Okay, కానీ ఒకటేంటంటే మనం అప్లై చేయాలంతే. It only takes practice. So one more thing also, take photo sir. Now I am sending. Anurag, నువ్వు కమెంట్స్లో రాయి, నీ కమెంట్ నేను ఇంకొకసారి మళ్ళీ చూస్తాను. I will save it and I will answer it to you tomorrow. Okay, sir, basic maths for chem. Karthik, I don't think you would require, కానీ ఎక్కడైతే అవసరమో for sure I will tell you what are the basic things that you would need for understanding the maths. Basic things అంటే basically there are certain ways of finding the answers. Okay, I will teach you. ఎక్కడైతే అటువంటి మెథడ్ ఉంటుందో I will teach you there for sure. ఓకేనా? Sir, when will you start alkane preparation and properties? Karthik, that will be done by Naveen sir. Naveen sir will take care of it. He will be doing it for you. So repati session lo aithe we'll try to finish the whole of atomic structure. Okay, I am planning on taking a bigger session. By tomorrow we will finish the atomic structure. Okay, photoelectric discuss chesam, Bohr's atomic model derivation discuss cheyali, energy equation discuss cheyali, దాంతో పాటుగా రేడియస్ అండ్ వెలాసిటీ ఈక్వేషన్స్ డిస్కస్ చేయాలి. సో దెన్ we will go on understanding about the different dual nature of matter, Heisenberg uncertainty principle, and then we'll try to understand about the orbitals, okay, then quantum numbers, then electronic configuration. The second part is going to be really important. Okay na?
Sir, unit Armstrong's nanometer conversion, sir. So మనకు conversions is, this is conversions ఎలా చేస్తాం మనము? Let's say మనకు you have 1 Armstrong unit. This is nothing but 10 power minus 10 meter. Okay, nanometer ante 1 nanometer is nothing but 10 power minus 9 meter. Okay, so if you decrease by 1 centimeter, this is 10 power minus 8 centimeter. Okay, so ఇలా different conversions అయితే మనం చేసుకోవచ్చు. Sir, I will give the comment after the session and take screenshot. Please put the screenshot. I'll just for sure. Okay, and please like the session. మీకు అర్థమైనట్లయితే I think sir ఇలా బాగానే ఉంది sir, you have changed a bit of more of your strategy అని మీకు అనిపించినట్లయితే please like the session. I will follow the same thing for all the chapters. Okay, concept, question, concept, question. We'll go with this kind of methodology. Sarina? Thank you, Monica. Thank you so much. Okay, if I have been there for the past 6 months అనుకోండి, ఒక 6 నెలల నుంచి ఉన్నట్లయితే మస్తు నింటది మీకు. కాన్సెప్ట్ అయితే సూపర్ ఇచ్చి ఉంటాను. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ మీరు మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు, నా గ్యారంటీ అది మాత్రం. ఒక 6 months ముందర కానీ మీరు కానీ ఉండుంటే, ఇఫ్ ఐ హ్యావ్ బీన్ హియర్ బిఫోర్ 6 months, దట్ హ్యావ్ బీన్ సీరియస్లీ ఆసమ్. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసి ఉంటాను మీకు టీచ్ చేస్తూ అసలు. థ్యాంక్ యూ మౌనికా, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. ప్లీజ్ లైక్ ద సెషన్ ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్. సార్ ఈ మెథడే ఫాలో అవ్వండి, కాన్సెప్ట్ ఇచ్చేయండి, క్వశ్చన్స్ ఇవ్వండి అంటే we will do the same thing for the upcoming sessions. Okay, JEE aspirant. So we will close the session in the next 2 minutes. Okay, any more questions? Okay, sir, blue background is better, sir. I told you, Vamshi. నేను అందుకే చెప్పాను బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇస్ ప్రాపర్. ఎందుకంటే బ్లాక్లో మీకు టూ మచ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి. ఓకే, దాట్ విల్ క్యాప్చర్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్. There are a lot of lights, camera, everything in front of me. So that is the reason I told you. Okay. Sure, Mahesh, absolutely. I will try to give the best content for sure. Kachitanaga iddam. We will try to solve more questions also. Okay. PYQs kuda manam ennaithe ikkada chesina prati question PYQ question. Okay. So ide PPT kuda nenu share chestanu. You can actually go through things. If you have any doubts, you can ask me also. Next session lo nenu aithe address chestanu. Mohit, I did not forget your question, Mohit. I remember your question, Mohit. I will solve it in the next session. మనం ప్రతిరోజు పోస్ట్పోన్ చేస్తున్నాం. ఫస్ట్ 5 minutes నీ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాతే we will go for the remaining topics. Okay? Clear? Okay guys, thank you so much. I'll see you in the next session. Take care. Bye-bye. Good night everyone. Please like the session. Don't forget to like the session. If you have understood the concepts, మీరు లైక్ చేసినట్లయితే that will give me the sense that మీకు అర్థమవుతున్నాయి, మీరు ఇదే నన్ను ఫాలో అవ్వమంటున్నారు అని నేను కంప్లీట్గా బిలీవ్ అవుతాను. ఓకే, మహి ప్రాబ్లమ్స్ అయితే యాజ్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ ద క్లారిటీ అరౌండ్ దట్. ఓకే, అనురాగ్, ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని అంటే ఒక్కొక్క సెంటెన్స్ బై సెంటెన్స్ మీకు 4-5 lines క్వశ్చన్ అయినా సరే మొత్తం చదవకండి. ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఎ డయాగ్రామ్ ఆర్ ఎనీథింగ్ డేటా దట్ ఈస్ రిటర్న్, ట్రై టు నోట్ ఎవ్రీథింగ్ సో దట్ యూ విల్ బీ బెనిఫిటెడ్ బై దట్. ఓకే, మీకు అండర్స్టాండింగ్ ఇంకా సింపుల్గా ఉంటుంది. రెండోసారి క్వశ్చన్ చదవాలనుకోండి, అంతసేపు మీరు కేటాయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే సార్, నా కాలేజ్లో అసైన్మెంట్కి ఇక్కడ క్లాసెస్ టైం అస్సలు సెట్ అవ్వట్లేదు సార్, నేను ఏదో ఒకటి వస్తుంది సార్, నేను ఏం చేయాలి? జయంత్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ వాంట్ టు లెర్న్. ఎందుకంటే ఎవ్రీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ థింగ్స్ యూ వాంటెడ్ టు లెర్న్. నీకు ఏదైతే నేర్చుకోవాలనిపిస్తుందో, దిస్ ఇస్ వేర్ ఐఎమ్ లాగింగ్, ఇది నేను తెలుసుకోవాలి అని అనిపించింది అనుకో జయంత్, ఫాలో దాట్. ఓకే, ఎప్పుడు కూడా నీకేది మంచి అనిపిస్తే అదే చేయి. నీకు ఏది కావాలో నీకే తెలుసు. నేను దీంట్లో వీక్గా ఉన్నాను, లేదంటే దీంట్లో స్ట్రాంగ్గా ఉన్నాను, ఇవన్నీ కూడా నీకే బెటర్గా తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ, try to think what you really want. Focus on that. Okay, ఎవరు చెప్పినా సరే ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని ఎవరు చెప్పినా సరే, ఇట్స్ నాట్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ వాంట్. That is the most important thing. And you know one more thing, as a Vedantu, okay, as a master teacher at Vedantu, that's what we care at Vedantu also.
మేము ఎప్పుడు కూడా మీకు నచ్చిందే ఇస్తుంటాం. రూథర్ఫోర్డ్ థామ్సన్ దే ఆర్ నాట్ అట్ ఆల్ దేర్ కోమల్. నేను ఒక ఇంట్రొడక్షన్లో ఎందుకు చెప్పానంటే ఆ హిస్టరీ గురించి చెప్పడంలో దట్ ఈస్ ద రీజన్ ఐ అడ్రస్ దోస్ థింగ్స్. ఓకే అనురాగ్, ఫర్ షూర్ నెక్స్ట్ సెషన్లో దీని గురించి కూడా మాట్లాడతాను అనురాగ్. I will try to discuss about how